ఇంకో ఫ్రెండ్ చూసినట్టు ఇంకో ఫ్రెండ్ ఈ యాప్లో వాళ్ళందరూ నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఒక మహిళల ఆత్మగౌరవం కోసం ఎక్కడ పోయినా కూడా మహిళ ఆట వస్తువుగానే చూస్తున్నారు. తన శరీర భాగాల్ని ఆట వస్తువుగా చూస్తున్నారు. నీ అక్క కావచ్చు, నీ అమ్మ కావచ్చు, నీ చెల్లె కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది మార్పు అనేది రావాలి. అలాంటివి యాప్స్ వచ్చినప్పుడు మనం లాక్ చేసి పడేయాలి. పిల్లలకి ఫోన్లు ఇచ్చినా కనీసం వాళ్ళకి అవసరం ఉన్న దాంట్లో కన్నా ఉంచి మిగతాయన్నా మీరు లాక్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత లాక్ చేసినా ఏదో ఒక యాప్ వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇలాంటి యాప్స్ పెట్టేటప్పుడు ఇది సమాజానికి ఉద్ధరించేది కాదు. సమాజంలో డెవలప్మెంట్ గురించి ఇవ్వండి. సమాజంలో ఎలా పైకి రావాలి, ఎలా చదువుకోవాలి, ఇన్స్పిరేషన్గా ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఆడదాని శరీరంతో ఆటలాడుకునే అది సమాజానికే పెను ప్రమాదం. ఒక టెర్రరిస్ట్ కన్నా అంతకన్నా ఘోరం అనమాట ఈ యాప్స్ వల్ల అట్లా జరిగిపోతుంది. ఇవాళ ఒక మైకంతో కూడుకున్నోడు ఎవరిని కోరుకుంటాడో తెలియదు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక్కరు నాకెందుకు అనుకుంటే కాదు, ప్రశ్నించేటోడు రావాలి, ఉంటేనే బాగుంటుంది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా మాకు సమాజం మీద ఒక బాధ్యతగా మేము ముందుకు వస్తున్నాం. ఇక్కడ ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. మేము తప్పకుండా ఎవరైనా సరే ఇలాంటివి చేస్తున్నప్పుడు తప్పు అని చెప్తాం. తప్పు అని చెప్పినప్పుడు అది అర్థం చేసుకొని ప్రజలు ఎవరైతే మీకు ఇచ్చిన రెస్పెక్ట్ ప్రజలు చెప్తే ప్రజల పక్షాన మీరు ఉండేటోడే సెలబ్రిటీ. ప్రజలకు అసలు మనుషులే గారు, వాళ్ళతో మాకు అవసరమే లేదు, మేమే జీవితం అన్నోడు వాణిగా నేను గజ్జికుక్కతో సమానం అంట నేను వాళ్ళని. కాబట్టి ఇవాళ మగపిల్లల కన్నా వాళ్ళకి బాధ లేదు ఇవ్వాలి. ఇక ఈ లెక్కన చూస్తే అది ఆడపిల్ల కాలేజీకి పోతుందో తెలియదు, లేకపోతే ఏడికి పోతుందో తెలియదు. హైదరాబాద్ గుండెల గడనే కదా తల్లిదండ్రులకు. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. పాపం చదువుకోవాలన్న తల్లిదండ్రులు కూడా పంపించరు. ఎక్కడ ఉంటారని పిల్లలకు చదువుకోవాలంటున్నాం. చదువుకుందామని సిటీకి వస్తే ఈ పరిస్థితి ఉంది. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? సో నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ సమాజంలో ఎక్కడి నుంచో కాలేజ్కి అని చెప్పేసి హైదరాబాద్కి వస్తారు, కానీ చాలామంది అసలు కాలేజీలకే పోరు. కొన్ని పచ్చిగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్షిప్లో, అవును, కోలివింగ్. ఇప్పుడు ఇంకేముంది నాన్న, ఏముంది ఇప్పుడు కోలివింగ్ రూమ్స్ ఇస్తేవి 399 చేసుకొని నేను అన్ని చూపిస్తా అంటివి. కొన్ని రోజులు అయితే ఏముంది, ఇక నేను అనలేను ఆడపిల్ల. నేను 1000 రూపాయలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా అంటావు. ఇక